యెషయా గ్రంథం 61. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, యెషయా ప్రవచన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. ఇందులో చాలా ప్రవచనాలు ఉన్నాయి. రానున్న దినాల్లో దేవుడు చేయబోతున్న అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బ్రతకడానికి ఈ జీవితాన్ని, ఈ భక్తిని కాపాడుకొని పరిశుద్ధులుగా మార్చబడి రాకడలో ఎత్తబడ్డానికి, పరిశుద్ధుల సమూహంలో చేర్చబడ్డానికి, యేసయ్యను ఎదుర్కోవడానికి ప్రియులారా ప్రభు వస్తాడు. లేదా మనం మరణిస్తే దేవుని దగ్గరికి వెళతాం. ఈ లోపు మనకి ఉండాల్సింది ఏంటంటే నిరీక్షణ. చెప్పండి, అందరూ చెప్పండి, నిరీక్షణ, హోప్. దేవుని మీద ఆశ పెట్టుకోవడం. నిరీక్షణ అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడే, దేవుని మీద ఆధారపడినప్పుడే. వస్తాడు అని రూఢిగా లేఖనాలన్నీ కూడా మనం నమ్మినప్పుడు, దేవుడు వస్తాడని రూఢిగా లేఖనాలన్నీ నమ్మినప్పుడు, మనం చేస్తున్న భక్తి మీద మనకి గ్యారంటీ ఉన్నప్పుడు, మనం చేస్తున్న ప్రార్థన, మనం కారుస్తున్న కన్నీళ్ళు, మనం పెడుతున్న మొర, యాచన, వీటన్నిటి మీద ఒక నమ్మిక ఉన్నప్పుడు మాత్రమే మనం రాకడలో ఎత్తబడతాం అనే ఒక నిరీక్షణ మనకు ఉంటుంది ప్రియులారా. ఇవేమీ చేయకుండా నేను రాకడలో ఎత్తబడతాను, పరిశుద్ధుల సమూహంలో చేర్చబడతాను, యేసయ్య వద్దకు వెళ్తాను అనే నిరీక్షణ మనం పెట్టుకుంటే అది ఉండదో, మనం అలాగనే ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఒక నిరీక్షణ కావాలంటే ప్రియులారా, మనం కలిగి ముందుకు వెళ్ళాలంటే దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడే కొన్ని వస్త్రాలను మనకి ఇచ్చాడంటండి. ఆమేన్ చెప్పండి. అయితే మనం వేసుకుంటున్న వస్త్రాలు కనబడతాయి. ఈ వస్త్రాలు, దేవుడిచ్చే వస్త్రాలు ఏమవ్వంటే అవి కనబడవు. అవి మన ప్రవర్తనలో, మన యొక్క వైఖరిలో, మన యొక్క గుణాల్లో కనబడతాయంటండి ఆ వస్త్రాలు. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇప్పుడు క్యాజువల్గా నన్స్ ఉంటారు కదా. నన్స్ని చూసారు మీరు ఎప్పుడన్నా? మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి. సిస్టర్స్ ఉంటారు కదా, ఆ సిస్టర్స్ వాళ్ళ డ్రెస్ ఎలా ఉంటుందంటే పైనుండి కింద వరకు ఒక స్కర్ట్ లాంటిది వేసుకుంటారు, ఒక ఫ్రాక్ లాంటిది, గౌన్ లాంటిది వేసుకుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళని చూసినప్పుడు చాలా చక్కగా వారి ప్రవర్తన, నడవడిక, వైఖరి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వాళ్ళని సిస్టర్స్ అంటే ఏ ఉద్దేశంలో, ఏ ఆలోచనలో వాళ్ళని చూస్తారంటే, ఇంకా సిస్టర్స్ అంటే వాళ్ళు దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాళ్ళు. ఆమేన్ చెప్పండి. దేవునికి సంబంధించిన ప్రజలు, దేవుని సొత్తు అయిన ప్రజలు, వీళ్ళు ఇంకా దేవునికి నాజీరు చేయబడ్డారు, దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డారని చెబుతారు. వాళ్ళలో సమర్పణ ఉంది. పైకి వాళ్ళలో సమర్పణ ఉందని చెప్పేది ఏంటి? వాళ్ళ వస్త్రం కూడా చెబుతుంది. సరే, ఇప్పుడు అలాంటి వస్త్రం వేసుకుని సరైన బిహేవియర్ లేదనుకో, సరైన నడవడిక లేదనుకోండి, వాళ్ళు వేసుకున్న బట్టకి ఏమైనా, వస్త్రానికి ఏమైనా విలువ ఉంటుందంటారా? కదా. ఇప్పుడు పోలీసులు చాలామంది అంటారు, కాకి యూనిఫామ్ వేసుకుని నువ్వు అలా వ్యవహరించవచ్చా అంటారు కదా. అంటే కొన్నిసార్లు మన ప్రవక్తను బట్టి మనం వేసుకునే బట్టల యొక్క విలువ కూడా ఏమైపోద్ది? అయిపోద్ది. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన మనం పరిశుద్ధులం కాదు. నల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళ పాపులు కాదు. కలర్ బట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళ ద్రోహులు, నరకానికి వెళ్ళిపోతారు. మనం చెప్పాల్సిన తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడే రెండు వస్త్రాలు మనకు కనబడుతున్నాయి. ఏంటంటే మొట్టమొదటిది ఉల్లాస వస్త్రం అంట. ఏ వస్త్రం అండి? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఈ వస్త్రాలు బైబిల్ గ్రంథంలో చాలామందికి ఉన్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏముందంటే ఉల్లాస వస్త్రం. ఏ వస్త్రం? ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలకి అరణ్య యాత్ర, దానికంటే ముందు అబ్రహాముకి ప్రియులరా ఇంచుమించుకు 100 సంవత్సరాల వరకు బిడ్డలు లేరు. 70 సంవత్సరాల వయసులో దేవుడు ప్రియులారు వాళ్ళకు వాగ్దానం చేశాడు. ఆ 15వ అధ్యాయంలోనే కొద్దిగా అబ్రహాం ఏమిచ్చి ఏమిలే, ఏం చేసి ఏమిలే, నా ఇంటి ఎలియాజరు అతనే కదా ఇంకా పెద్ద కొడుకు, అతనే కదా దిక్కు, అతనిదే కదా ఈ ఆస్తి అంతా అన్నట్టుగా కొద్దిగా
సందేహపడ్డాడు, అనుమానపడ్డాడు. దేవుడేమన్నా నీ కేడెమును యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీకు కేడెమును బహుమానమును, ప్రైజ్ ది లార్డ్ అని చెబుతున్నాడు. చూడండి, వీరందరిలో మనం చూస్తే ప్రియులారా, వాళ్ళ పరిస్థితి బాగోపోయినా దేవుని యందు ఆనందించారా లేదా? ఉల్లాసంగా ఉన్నారా లేదా? పరవశంగా ఉన్నారా లేదా? చెప్పండి. అబ్రహాం ఆనందం ఏంటంటే దేవుణ్ణి బట్టే. ఒక మాటలో చెప్పమంటారా, కొడుకుని ఇచ్చేయడానికి కూడా సిద్ధపడ్డాడంటే అబ్రహాములో ఈ వస్త్రం ఉండుంటుంది అంటారా లేదంటారా? చెప్పండి. మోషేలో ఉండుంటుందా లేదా? నేను అక్కడ నుండి ప్రియులారా చెప్పాలంటే ఇక్కడ నుండి ఎక్కడ వరకు ఉందో తెలుసా ఈ వస్త్రం? పౌలు గారు వరకు ఉందండి. ఆయన జైల్లో వేసిన, కొట్టిన, ఏమి చేసినా మా కిరీటము, మా అతిశయము, మా బహుమానము మీరే అంటాడు సంఘాన్ని. ఒక మాట చెప్పనండి, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు. జైల్లో వేసినప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడంట. పౌలు గారిలో ఈ ఉల్లాస వస్త్రం ఉందా లేదా? ఇంకా ఏ వస్త్రాలు ఉన్నాయో కూడా చెబుతాను మీకు. హల్లెలూయా. దేవుని బిడ్డలైన మా అందరికీ కూడా ఈ ఉల్లాసం, ఉత్తేజం అనే వస్త్రం ఉండాలి. నేను ఒక మాట చెప్పను, ఈ ఉల్లాసం అనే వస్త్రం ఎప్పుడు వస్తుందంటే మనం పాటలు పాడినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు. మీరు చెప్పండి, ఎక్కువ సంతోషం మీకు ఎప్పుడు కలుగుతుంది? పాట కూడా, సియోను పాటలు సంతోషముతో పాడుచు సియోను. ఎలా పాడుచు వెళ్ళాలి? ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే కూడా మనం ఎలా వెళ్తాం? ఇప్పుడు ఏ మోకం పెట్టుకుని వెళ్తాం పరలోకం? యేసయ్యని ఎదుర్కోవాలి, యేసయ్యని కలుసుకోవాలి, అండ్ యేసయ్యని చూడాలి. ఓకేనా? ఎలా వెళ్తాం? పోనీ సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. పరలోకం వెళ్ళిన తర్వాత యేసయ్య ఎలా ఉంటాడో మనల్ని చూసి? ఏయ్ వచ్చారా నన్ను లోపల అంటాడా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ప్రియులారా? ఇక్కడ ఏమన్నాడంటే జాగ్రత్తగా మనం గమనిస్తే 3వ వాక్యంలో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం అని ఏమంటారంటే, నేటి సియోను సంఘమే. నేటి సియోను ఏంటి చెప్పండి? సంఘం. ఈ సియోనులో మనం ఉంటేనే ఆ సియోనికి వెళతాం ప్రియులారా. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనలో మీ అందరూ కూడా ఉల్లాసం అనే వస్త్రాన్ని ధరించాలి, ఉల్లాస వస్త్రాన్ని ధరించాలట. ప్రైజ్ ది లార్డ్. అది దేవుణ్ణి అడగాలి. పాడుట ద్వారా, స్తుతించుట ద్వారా, యెహోవాను బట్టి ఆనందించుట ద్వారా. నెహెమ్యా 8:10 ప్రియులారా, యెహోవాను బట్టి మీరు ఆనందించుట ద్వారా బలము పొందుకుంటారంట. కీర్తన 34 అనుకుంటా, 34:2-3 అక్కడ చరణాల్లో చూస్తే, యెహోవాను బట్టి నువ్వు ఆనందిస్తే ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు అంట. ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. మీ సహనము సకల జనులకు సాక్షార్థమై ఉండనివ్వండి, ప్రభు సమీపంగా ఉన్నాడు అంటాడు. విచిత్రం ఏంటి చెప్పంటారా? ఆనందించండి అనే మొత్తం, ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అనే వర్తమానం వింటూ ప్రార్థన అయి ఉండాలి. మన ఆనందం వాక్యమై ఉండాలి, మన ఆనందం ఇప్పుడు ప్రార్థన అయి ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఇంకొకటి, దీన్ని మించిన ఆనందం ఉండకూడదు. అంతేనా? దేవుణ్ణి మించిన ఆనందం ఇంకొకటి ఏది మనకు ఉండకూడదు. అది బంగారం కానీ, వెండి కానీ, ఆస్తి కానీ, డబ్బు కానీ, అవన్నీ ఉన్నా కూడా ఎవరిని బట్టి మనం ఆనందించాలి? ఇంకొక సంతోషం సెల్ ఫోన్లోనో, లోకంలోనో రక్షించబడిన ఆనందం కంటే, ప్రజలు పరవశించిన ఆనందం కంటే, ప్రజలు కన్నీరు కార్చిన ఆనందం కంటే ఆ ఆనందం అంత గొప్పగా ఏమీ అనిపించదు. ఒకప్పుడు వాటిలోనే ఆనందం. నేనేమంటానంటే ప్రియులరా, మరి ప్రభువుని బట్టి మనం ఉల్లసించాలి. మన ప్రాణాలు ఉల్లసించాలంటే పాట పాడితే ఎప్పుడైతే మన ప్రాణం ఉల్లాసం ఉంటుంది. ఒక మాట చెప్పనా, ఈ ఉల్లాసం, ఉత్సాహం అనేది ప్రియులరా ఏమవుతుందో తెలుసండి, మనల్ని భక్తి చేయడానికి ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎఫ్ఎంలో అంటారు, వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా అంటారు. నేను అంటున్నా, విన్నాక దరిద్రం, పాపం వస్తుంది. ఉల్లాసం, ఉత్సాహం కాదు కదా. పనికిమాలి అన్నీ వింటే మనకు వచ్చేది ఏంటి? అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి. ఎవరికి ఉల్లాస వస్త్రం అన్నాడు? సియోనులో దుఃఖించు వారికి, ఏడుస్తున్న వారికి, బాధపడుతున్న వారికి, శ్రమ పడుతున్న వారికి,
కృంగిపోయిన వారికి, నీరసిల్ని వారికి, మందిరాల్లో ఉండి చాలా సంవత్సరాలుగా ఏడుస్తూ, సంఘాల్లో ఉండి చాలా సంవత్సరాలుగా ఏడుస్తూ, దేవుని తోటలోనే చిన్న పరలోకంలోనే ఉంటూ కూడా, చిన్న పరలోకమైన దేవుని సన్నిధిలో ఉంటూ కూడా బాధపడుతున్న వారికి ఉల్లాస వస్త్రాన్ని దేవుడిస్తాడంట. బయట ఉన్న వారికి, ఎక్కడో ఉన్న వారికి దేవుడు ఇవ్వలేడు. ఇది ఈ సంఘం అనే తోటలో ఉన్నవారికి, ఇక్కడ నాటబడిన వారికి, సియోనులో ఉన్నవారికి దేవుడు ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాడంటండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మీలో దేవుని సన్నిధికి వస్తేనే ఆనందమా? ఇంటికాడ ఉన్నా కూడా యేసయ్యను బట్టి ఆనందిస్తారా? మిమ్మల్ని అడుగుతాను, ఆ కృప ఎక్కడ పొందుకున్నారు? మార్కెట్లో కూరగాయలు కొంటున్నప్పుడా? కాదండి. మటన్ షాప్ దగ్గర కొట్టిస్తున్నప్పుడా? కాదండి. చేపల మార్కెట్ దగ్గర కొయ్యిస్తున్నప్పుడా? కాదండి. ఈ ఉల్లాస వస్త్రం ఎక్కడ పొందుకుంటామంటే దేవుని సన్నిధిలో. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో వస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉందండి. వస్త్రానికి కదండి. యోసేపుకి ఒక విచిత్రమైన అంగి కుట్టించాడంట వాళ్ళ నాన్నగారు. యాసావు కూడా సొగసైన వస్త్రాలు ఉన్నాయంటండి. ఆ వస్త్రాలే తీసి యాకోబుకి వేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి వెళ్ళమన్నాడు. యేసు ప్రభుకు కూడా ఒక విచిత్రమైన అంగి ఉందండి. ప్రైజ్ ది లార్డ్. మనం పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మనకు కూడా ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. అది ఇంకా జీవితకాలం అంతా అదే వస్త్రంతో మనం ఉంటామంటండి. హల్లెలూయా. అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు దానికి చూచినమాట. వాళ్ళ యాత్రలో ఒకే ఒక వస్త్రం, బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు, బట్టలు పాతగిల్లలేదంట. అది మాయకపోవడం అనేది మామూలు విషయం, కానీ అసలు బట్టలు కొన్నప్పుడు ఎలాగా కొత్త పీస్ తీస్తాం కదా, కొత్త షర్ట్ మనం అలాగా తీసి వేసుకుంటాం కదా, వాళ్ళ బట్టలు అలాగే ఉండి అంట, మాయలేదంటండి. నేను దానికి అర్థం ఏంటంటే, మన వస్త్రాలు మాసిపోకూడదు. అంటే ఇదివరకు నాకు ఉల్లాస వస్త్రం ఉండేదండి, ఇప్పుడు మాసిపోయిందండి. అది ఉతుక్కోవాలి యేసు రక్తం ద్వారా. వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఏం చేశారంట? శుద్ధి చేసుకున్నారు. ఆమేన్ చెప్పండి. ఉల్లాస వస్త్రం ఉన్నవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఒక్కొక్కరు చూసారా, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఒక్కొక్కడు చూడండి, అట్ట కోడిగుడ్డు పట్టుకెళ్ళి మనం అలా కొడితే ఏమి మసాలాలు ఏమి అల్లం వెల్లుల్లిపాయ ఏమి వేయకుండా ఆమ్లెట్, మనకి పెద్ద ఆమ్లెట్, అట్ట ఆమ్లెట్ తిరిగి వచ్చేద్దాం మన దగ్గరికి. ఎప్పుడు అలాగే ఉంటుంది ఆ ముఖం అండి. మనిషి ఎప్పుడు అందంగా ఉంటాడు చెప్పండి? మీకెలా తెలుసు? ట్రైల్ వేసుకుంటారు. మీకు క్వశ్చన్ తెలుసా? అద్దం దగ్గర చాలామంది ఆల్కాలు నవ్వుకుని చూసుకుంటారు. మీకెలా తెలుసు అని నన్ను అడిగితే నేను చూసుకుంటాను. గట్టిగా వెళ్ళి చెప్పండి కదా. మనిషి దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళగలమంటే నవ్వుతున్నప్పుడే, సంతోషంగా ఉండగలిగినప్పుడే. పరలోకంలో కూడా దేవుడు ఎలా ఉంటాడో, ఒక ముఖంలో నవ్వు ఉండదు, చలనం ఉండదు అండి. అది ఎన్ని ప్రసంగాలన్నా చలనం ఉండదు, ఎంత ఆరాధన చేసినా చలనం ఉండదు, కదలికలు ఉండవు. ఇంట్లో మనోడు ఎలా ఉంటుంది, ఒక రౌడీ వస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. ఇంట్లో మనోడు వస్తే రాపోతేనే బెటర్ అనుకుంటారు చాలామంది. అంత ఒక భయంకరమైన వాతావరణం ఒకటి క్రియేట్ చేస్తారనమాట. వచ్చేస్తున్నాడు బాబోయ్, వచ్చేస్తున్నాడు. నేను అంటాను, మన ఇల్లు ఎలా ఉండాలంటే చిన్న పరలోకంలో ఉండాలి, సంతోషంగా ఉండాలి, పాపము లేని నవ్వులు ఉండాలి, లోకంలో జారిపోని నవ్వులు ఉండాలి, లోకంలో వెళ్ళిపోయి వ్యర్థమైన నవ్వులు మనలో ఉండకూడదు, కానీ అపహాస్యం ఉండకూడదు, కానీ నవ్వుతూ ప్రియులారా సంతోషంగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంటి దగ్గర కూడా నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఈ వస్త్రాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మూడోది, అక్కడ రెండోది ఏముందంటే స్తుతి వస్త్రం. చెప్పండి, ఏ వస్త్రం? ఒకటి ఉల్లాస వస్త్రం, రెండోది ఈ స్తుతి వస్త్రం. ప్రియులారా బైబిల్ గ్రంథంలో చాలామంది దగ్గర ఈ వస్త్రం ఉందండి. మిరియాముకి స్తుతి వస్త్రం ఉంది. ఆమెను ఎవరైనా ఎర్ర సముద్రం పాయలైపోగానే పాడమని చెప్పలేదు. మోషేకి స్తుతి వస్త్రం ఉంది, ఎందుకంటే 90వ కీర్తన ఆయన రాసిందే, పాట రాశాడు. సొలొమోనుకి స్తుతి వస్త్రం ఉంది. కోరాహు కుమారులకి స్తుతి వస్త్రం ఉంది అండి. ఇంకా మన గురువుగారు, లీడరు, అందరికంటే పెద్ద అన్నయ్య ఎవరండి? దావీదు గారికి ఈ స్తుతి వస్త్రం ఉంది. ఇంకొక మాట చెప్పమంటారా? కొత్త నిబంధనలో సంఘం అంతటికి కూడా ఈ స్తుతి వస్త్రం ఉందండి.
ఎందుకో తెలుసు, అనుదినము వారు దేవాలయంలో తప్పక కూడుకుని ప్రార్థనలు చేయొచ్చు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవారంట. దానియేలుకి ఈ స్తుతి వస్త్రం ఉంది. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారికి స్తుతి వస్త్రం ఉంది. జైల్లో వేస్తే ఆ రాత్రి ప్రియులారా పాట ప్రార్థన, పాట ప్రార్థన, పాట ప్రార్థన. నేను అంటాను, స్తుతి వస్త్రం ఉండడం వేరు అండి, పాటలు పాడడం వేరు. స్తుతి వస్త్రం మన దగ్గర ఉంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం ఏం చేస్తూ ఉంటామంటే స్తుతిస్తానే ఉంటాం, ఆరాధిస్తూనే ఉంటాం. ప్రతి క్రియను బట్టి దేవుణ్ణి గొప్ప చేస్తూ ఉంటాం, ప్రతి క్రియను బట్టి దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటాం, ప్రతి క్రియను బట్టి ప్రతి కార్యాన్ని బట్టి దేవుణ్ణి గొప్ప చేస్తూనే ఉంటాం. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి బిగ్గరగా చెబుదాం. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, స్తుతించడానికి కారణం ఏమన్నా ఉండాలా? స్తుతుకోవటం పెట్టుకోవడానికి కారణం ఏమన్నా ఉండాలా? చెప్పండి. ఏదైనా కారణం ఉంటేనే స్తుతిస్తామా? బ్రతికున్నామంటే దేవుని కృప, సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. కర్నూలు నుంచి వస్తుంటే ఒక బస్సు, దానికి ముందు 2 రోజుల క్రితమే నేను కర్నూలు వెళ్ళాను. వస్తుంటే ఒక బైకు ప్రియులారా, బైకును కొట్టాడు. ఆ బైక్ కూడా త్రాగేసి వచ్చాడంట బంకులోంచి. ఆ బైక్ను కొడితే మరి బస్ డ్రైవరు ఆపలేదు, దాన్ని ఈడ్చుకుని వెళ్ళిపోతే బహుశా మరి ఆ బస్కి కింద ఏదో ట్యూబ్ కట్ అయిపోయింది, ఏదో కట్ అయితే అందులోంచి ఆయిల్ వచ్చింది. ఆటోమేటిక్గా రోడ్డుకి తగిలినప్పుడు నిప్పులు వస్తూ ఉంటాయి కదా, ఆ నిప్పులు వచ్చి బస్సు ఫైర్ అయిపోయి ప్రియులారా 20 మంది పైనే చనిపోయారు. ఆర్తనాదాలు అర్ధరాత్రి. ఇప్పుడు ఆ హైవే రోడ్లో ఆపడానికి వెంటనే పక్కనే నీళ్లు ఉంటాయా? మరలా నిన్న కాక మొన్న ఒక ఎలక్ట్రికల్ బస్సు తిరగబడిపోయిందంట. అంటే నేను ఎంతగా దేవుణ్ణి స్తుతించాను ప్రభువా అని చెప్పి నాకు కూడా భయం అనిపించేసారి కర్నూలులో ఎక్కడికి వెళ్ళినా రిజర్వేషన్ చేయించుకోకుండా ఏ కారు వేసుకుని వెళ్దాం, లేకపోతే ఏ ట్రైన్ కన్నా వెళ్దాం అన్నంతగా అనిపించింది నాకు. ఎందుకంటే జీవితాలకి నమ్మకం లేదు. మరి స్తుతించడానికి కారణాలు ఏం వెతకాలి మనం? స్తుతించడానికి ఇంకా బ్రతికొని ఇప్పుడు ఏదైనా చేయాలి, పిల్లోడు పెళ్లి చేయాలి, పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి, కంపెనీ పెట్టాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, నేను గొప్పగా నిలబడాలి, ఇన్ని ఊహించేసుకుంటాం. అసలు బ్రతుకుంటే కదా చేయడానికి. ఆ బ్రతుకునిచ్చేది ఎవరో? గుండె సూదికైనా గ్యారంటీ ఉంది కానీ గుండెకాయకి గ్యారంటీ. అందుకు అనునిత్యము దేవుని మనం స్తుతించాలి. అందుకే కదా ప్రతి ఉదయమును నీ కృపను, ప్రతి రాత్రిని విశ్వాస్యతను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటాడు, యెహోవాను స్తుతించుట. ఆ భక్తులందరికీ చాలామందికి ప్రియులారా ఈ వస్త్రం ఉందండి, ఈ వస్త్రం ఉంది. అక్కడ మొదలుకొని ప్రియులారా అండి ఆదిమ సంఘం వరకు, తర్వాత ఉన్న భక్తుల వరకు కూడా ఈ స్తుతి వస్త్రం ఉండి వాళ్ళు దేవుని ఏం చేశారంటే స్తుతించారు, ఆరాధించారు, కీర్తించారు, కొనియాడారు. హల్లెలూయా. మిరియాము చూడండి, మిరియాములో ఉల్లాస వస్త్రం ఉంది, స్తుతి వస్త్రం ఉంది. ఎర్ర సముద్రం పాయలైపోగానే అది పట్టుకుని ప్రియులారు తంబురు పట్టుకుని నాట్యం ఆడుతూ వెళ్తుంటే స్త్రీలందరూ కూడా ఆమెను వెంబడించారు. ఇప్పుడు నాట్యం ఆడుతుందంటే దేవుని స్తుతిస్తుంది, దేవుని గొప్ప చేస్తుంది, దేవుని పైకెత్తుతుంది. అనేక మంది ఆవిడ ఏం చేశారంటే వెంబడించినట్లుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మారా కాస్త ఎలా మారిందంటే మధురముగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. మారా ఏమైపోయింది బిడ్డలారా? మధురంగా మార్చబడిపోయింది. అర్థమవుతుందా? చూడండి, మీరు ఇంకా గమనిస్తే ఈ స్తుతి వస్త్రం ఉన్నవారు ప్రియులారా దేవుని స్తుతిస్తానే ఉంటారు, పాటలు వస్తానే ఉంటాయి, ఆరాధన చేస్తానే ఉంటాం, దేవుని గొప్ప చేస్తానే ఉంటాం. ఒక మాట చెప్పనా, ఎప్పుడు మన నోట్లో స్తుతి ఉండడం, యేసు రక్తం ఉండడం, దేవుణ్ణి గొప్ప చేయడం, ఆయన ఆరాధించడం అనేది చాలా ఆశీర్వాదకరమండి మనకి. స్తుతి ఆరాధన ద్వారాలు తెరుస్తుంది, స్తుతి ఆరాధన పరిస్థితులు మారుస్తుంది, స్తుతి ఆరాధన ఎరుకోళ్ళను కూల్చేస్తుంది, స్తుతి ఆరాధన కొల్ల సొమ్మును సమకూరుస్తుంది, స్తుతి ఆరాధన ప్రియులారా రక్షణ కార్యాలు జరిగిస్తుంది, స్తుతి ఆరాధన మన స్థితిని ఏం చేస్తుందంటే మార్చేస్తుంది. మానక దేవుని స్తుతిస్తుంది. దావీదులో ఈ వస్త్రం ఉంది, స్తుతి వస్త్రం ఉంది. ఎప్పుడు పాడుతూనే ఉండేవాడు. మందసం తీసుకొస్తే ఆరాధన. ఒక ఇల్లు కట్టుకున్నాడంట ఒకసారి దావీదు. ఇల్లు కట్టుకుని ప్రతిష్ఠిత ఆరాధనకి అందరినీ పిలిచాడంట. పిలిచి అక్కడో పాట పాడుతున్నాడు. ఆ పాటలో ఏమంటున్నాడో తెలుసా? యెహోవా నా అంగనార్పును నాట్యంగా మార్చాడు, నా దుఃఖానికి ప్రతిగా సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు. తనకి ఏ వస్త్రం ఉందో ఆ కుటుంబం అక్కడ ఒక సాక్ష్యాన్ని చెబుతున్నాడండి. ఎప్పుడు ఆ గృహప్రతిష్ఠిత ఆరాధనలో సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. దాని మీద ఒక కీర్తన రాశాడు. వ్రాసి ప్రియులారా అక్కడ దాని మీద పాటలు పాడుతూ దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే
ఆరాధిస్తున్నట్టు మనం చూస్తాం. ఒకసారి చూడండి, అక్కడ మీరు 30వ సంకీర్తన 11-12 చరణాలు చదవండి. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. ఏ వస్త్రం అంటండి? ఉల్లాసంగా ఉండడం వేరు, సంతోషంగా ఉండడం. ఎప్పుడు కొంతమంది హృదయాల్లో, ఎప్పుడు దేవుని బిడ్డలు కొన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటారండి. కోట్ల రూపాయలు ఉన్నాయి, మనకి నిద్ర పట్టదు, సంతోషం ఉంటుందా? కోట్ల రూపాయలు ఉన్నాయి, ప్రశాంతత లేదు, సంతోషం ఉంటుందా? చెప్పండి. హృదయం అంతా గలిబిలిగా ఉంది, సంతోషం లేదు. దావీదు కంట ఆ అంగలార్పునంతా తీసేసి అంగలార్పును నాట్యంగా మార్చేశాడంటే. ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉంటుంటే, బాధపడతా ఉంటుంటే, కన్నీరు కారుస్తూ ఉంటుంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాట్యముగా మారే, అంగలార్పు నాట్యముగా మారే రోజు ఒకటి రాబోతుంది. ఆమేన్ చెప్పండి. అంగలార్పు ఎలా మారే రోజు అండి? నేను చెప్పను, అంగలార్పు అనేది ఉంటే నాట్యముగా మారే రోజు కూడా రాబోతుంది. హల్లెలూయా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, ప్రైజ్ ది లార్డ్. అంగలార్పుని ఏం చేసే రోజు రాబోతుందంట? నాట్యముగా మార్చే రోజు రాబోతుందంట. నాట్యంగా మార్చేశాడంట. బూడిదకు ప్రతిగా పూదండని కాకుండా బూడిదకు అందాన్ని ఇచ్చే దేవుడు అంట మన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఏ వస్త్రాన్ని ఇచ్చాడంట దావీదుకి? చెప్పండి. సంతోష వస్త్రం. తన కీర్తనలో మనకు కనబడతా ఉంటాయి. కీర్తనలన్నీ జాగ్రత్తగా మనం ధ్యానిస్తూ ఉంటుంటే, శత్రువులు తరివేసిన, ఎన్నో భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకున్న, రోజు శ్రమే, అందమైన బాల్యం అంతా కూడా అరణ్యం పాలైపోయిందంట దావీదు. అందమైన బాల్యం అంతా. అయిన విషయం చెప్పమంటారా? నేను ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తున్నాను, నా దేవుణ్ణి బట్టి ఆనందిస్తున్నాను. తెల్లవారుజాము గడియలు రాకమునిపై ఆయన ఎప్పుడు కలవాలని, ఆయనతో ఎప్పుడు ఉండాలని ఆనందిస్తున్నాను అంటాడో. స్వరమండలమా, సితారా, మేలుకో మేలుకో, ఒక దివ్యమైన సంగతితో నా నాలుక త్వరగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గురించి రచించిన దాన్ని పలికెదను. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా. ఆ కీర్తన కోరాహు కుమారులు రాసినట్టున్నారు. అయితే ప్రియులారా, మీరు గమనిస్తే దావీదు జీవితంలో ఉల్లాసం, ఉత్సాహం, సంతోషం మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? వస్త్రం అది. నేను అంటాను, నీ జీవితంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఈ వస్త్రం నీ మీదకు వస్తే, అస్త్రం కాదు, ఏం రావాలి? ఈ వస్త్రం నీ మీదకు వస్తే ఎప్పుడు సంతోషంగానే ఉంటావు, ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. ఏ వస్త్రం ఇచ్చాడంట దావీదుకి? హబక్కు భక్తుడు ఏమంటున్నాడు? పంట చేతికి రాకపోయినా, పైరు లేకపోయినా, దొడ్లో గొర్రెలు లేకపోయినా, ఏమీ లేకపోయినా, ద్రాక్ష తోటలు పోత పోయిపోయినా, అంజూరం చెట్లు చిగురు పట్టకపోయినా, నా రక్షణకు తగు దేవుని యందు, యెహోవా యందు నేను ఆనందిస్తాను. హల్లెలూయా. ఈ మాటలు చెప్పడానికి కవిత్వంలాగా, వినడానికి చాలా మంచిగా ఉంటాయి. కానీ మన జీవితం దగ్గరికి వచ్చినప్పటికి మనం చేసి చూపించాలి, ప్రాక్టికల్గా మనం చేసి చూపించాలి. అది ఒరిజినల్ భక్తి అంటే. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. చూడండి, ఈ సమయంలో మత్తయి సువార్త 22, 11, 12 వాక్యాలు చదవండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి అలాగూ వచ్చితివని అడుగగా, వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. ఏ వస్త్రం కావాలంటండి? పెండ్లి వస్త్రం. అంటే యేసయ్యను పెండ్లి చేసుకోవడానికి సిద్ధపడిన వస్త్రం మన దగ్గర ఉండాలంటే. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పిల్లలంతా ఒక ఎత్తు, భోజనాలు ఒక ఎత్తు, ఆ గొడవంతా, వ్యవహారం అంతా ఒక ఎత్తు, షాపింగ్ ఎప్పుడు టెన్షన్ పడతారు తెలుసా? ఇంక షాపింగ్ అవ్వలేదు. హల్లెలూయా.
ఎలా పడితే అలా కుట్టేసేవాడు పెళ్ళికి ఓ ఫ్యాంట్ పొడగో ఓ ఫ్యాంట్ కురస ఓ చెయ్యి పొడవో చెయ్యి కురస కుట్టేవాడికి ఇచ్చేస్తారా? అమ్మో, పెండ్లి వస్త్రాలు మీరు బాధపడినట్టు మాట చెప్తాను. నా పెండ్లి ఫ్యాంటు నా పెండ్లి షర్ట్ వేసుకుంటే షర్ట్ ఏమో పైకి పోయింది, ఫ్యాంట్ ఏమో పడతలేదు, బాగా టైట్ అయిపోయింది. అవి ఎవరికి ఇవ్వకుండా ఆ పెండ్లి కొనుక్కున్న వస్త్రాలు ఇప్పటికీ దాచుకున్నాను నేను. ఎందుకో తెలుసా? పెండ్లి వస్త్రాలు అవి. అన్ని వస్త్రాలు వేరు, ఆ పెండ్లి వస్త్రాలు వేరు. హల్లెలూయా. అలాగని ఒకవేళ రానున్న దినాల్లో లావు అవుతాం, పొడవవుతాం, ఎత్తు అవుతామని లూజ్గా కుట్టించేసుకోలేంగా, బాగుంటాయా? పెండ్లి వస్త్రాలు చాలా కరెక్ట్గా ఉండాలి. పెండ్లి వస్త్రాలు పెండ్లికి తగినట్టుగా ఉండాలి. అది అలంకరణ అన్నమాట, అర్థమవుతుందా? ఆ అలంకరణ ఖచ్చితంగా అలా ఉంటేనే బాగుంటుంది. ఆ వస్త్రాలు లేకుండా ఒకడు పెండ్లి విందుకు వచ్చేసాడంట. ఫస్ట్ అక్కడ అడుగుతున్న వ్యక్తి రాజు. దేవుడు ఏమని అడుగుతున్నాడంటే, పెండ్లి వస్త్రాలు లేకుండా పెండ్లి విందుకు ఎలా వచ్చావు? రేపొద్దుట ఒక వస్త్రాలు లేకపోతే దేవుడిని ఎదుర్కోగలమా? ఆదామవ్వ ఎదుర్కొన్నారా? అందుకే మన వస్త్రాన్ని ఎవరు అపహరించకుండా దాన్ని కాపాడుకోవాలంట. హల్లెలూయా. కొన్నిసార్లు మనిషి యొక్క వస్త్రాలు అతని క్యారెక్టర్, అతని బిహేవియర్, అతని నడవడికను సూచిస్తాయి. ఒక మాట చెప్పనా, మన వస్త్రం మన అడ్రస్ ఏంటో చెప్తుందంట. మనం ఎవరో చెప్తుందంట. హల్లెలూయా. కొన్ని దేశాల చూడండి, తలుక్కుమని ఆ మెరిసిపోయే వస్త్రాలు వేసుకుంటారు. ఇప్పుడు వనకడిల్లి అని ఉందండి, బీహార్ దగ్గర, మన ఒరిస్సా దగ్గర వనకడిల్లి అని ఉందండి అండి. వాళ్ళు ఒంటి మీద వస్త్రాలు వేసుకోరు. ఒక వయసు వచ్చిన వారికి తలంతా కూడా కట్ చేసి తలకిలాగా పూసల టైపు చుట్టేస్తారు. ఈ బాడీ మీద కూడా బాడీ అంతా కవర్ అవ్వడానికి, అవయవాలు కనబడకుండా ఉండడానికి పూసలు వేసుకుంటారండి. వాళ్ళని చూసి నవ్వకూడదు. ఈ మెడకి ఎలా ఎక్కిస్తారో తెలియదు కానీ సీమండిదో వెండి టైపు ఉంటాయి, అవి తీగల్లాంటివి వేసేస్తూ ఉంటారు. ఇలా చేతులకు కూడా పెద్ద పెద్ద కడియాలు ఉంటాయి, కాళ్ళకు కూడా పెద్ద పెద్ద కడియాలు ఉంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? ఇలాగా వస్త్రము మనం ఎవరో సూచిస్తుంది. నీ వస్త్రము నీ క్యారెక్టర్ ఏంటో చెప్తుంది. నువ్వు వేసుకునే బట్టలో నువ్వెవరో చెప్తుంది, నీ అడ్రస్ చెప్తుంది. నువ్వు దేవుని బిడ్డవా, లోక సంబంధమైన బిడ్డవో చెబుతుంది. బైబిల్లో ఉంది, యెహోవా బలిదినమందు అన్యజనులు వేసుకున్నట్లు వస్త్రం వేసుకున్న వారందరినీ యెహోవా శిక్షిస్తాడో, చంపేస్తాడో అనుంది, శిక్షిస్తాడో అనుందండి జెఫన్యా పుస్తకంలో. అర్థమవుతుందండి? మన వస్త్రం మనం ఏంటో, మన క్యారెక్టర్ ఏంటో, బిహేవియర్ ఏంటో, నడవడిక ఏంటో, వైఖరి ఏంటో చూపిస్తుంది. ఇప్పుడు యేసయ్యను ఎదుర్కోవాలంటే, యేసయ్యను కలవాలంటే, యేసయ్యను ప్రియులారా పెళ్లి చేసుకోవాలంటే, అక్కడ ఉండాలంటే మనలో ఏముండాలంటే పెళ్లి వస్త్రం. నేను ఒక్కొక్కటి చెబుతున్నప్పుడు మీరు చిన్న పరీక్ష చేసుకుంటే సరిపోద్ది. ఏంటో తెలుసా? ఈ వస్త్రం దగ్గర ఉందా లేదా? లేకపోతే మనం ఏం చేయాలి? ఒకసారి సింపుల్గా మీకు అర్థం. పెళ్లి వస్త్రాలు మన దగ్గర ఉండవు, ఖరీదైన పట్టు చీరలు మన దగ్గర ఉండవు. ఇప్పుడు దేవుని కృపలో, దేవుని మహాకృపను బట్టి అందరినీ దేవుడు ఆశీర్వదించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక పూట తింటాక లేదు అన్నవాళ్ళు తక్కువ కదండి. ఒకప్పుడు ఆ పరిస్థితులు ఎక్కువ ఉండేయా లేదా కదా? ఇప్పుడు అందరిని ఆశీర్వదించాడు. ఎదుటోళ్ళు చీర అడిగి తెచ్చుకుని కట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి, ఇవి అడిగి తెచ్చుకుని వేసుకుని వెళ్ళే అంత పరిస్థితి ఉందా? వస్త్రాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజున యేసు ప్రభు ఎదుట మనం దిగంబరుగా కనబడితే, ఎవరు దిగంబరుగా కనబడతారు? వస్త్రాలు లేని వాళ్ళు. నేను ఒక మాట చెప్పనా, నా వైపు చూడండి. ఎవరికైనా కళలు వస్తున్నాయా? వస్త్రం పోయినట్టు, దిగంబరుగా ఉన్నట్టు అండి, వస్త్రాలు మరకైపోయినట్టు, వస్త్రాలు మలినమైపోయినట్టు, వస్త్రాలు పాడైపోతున్నట్టు, వస్త్రాలు లేనట్టు. ఒకవేళ మీలో ఎవరికైనా అలా అనిపిస్తే ప్రియులారా వినండి, అది చాలా ఇంపార్టెంటు. దాని విషయంలో చాలా సీరియస్గా మనం ప్రార్థన చేయాలి. వస్త్రం పోయినట్టు, వస్త్రాలు పట్టుకెళ్ళిపోయినట్టు, వస్త్రాలు లేనట్టు, వస్త్రాలు ఎవరో అపహరించినట్టు మనకు కనబడుతూ ఉంటే కనుక అప్పుడు చాలా సీరియస్గా దాని విషయంలో దర్శనము చూపించిన, హెచ్చరిక ద్వారా దేవుడు మాట్లాడినా, దర్శనం ద్వారా మాట్లాడినా, వర్తమానం ద్వారా మాట్లాడినా, వస్త్రాల విషయంలో మనం చాలా సీరియస్ ఉండాలి. అవే మనం దేవుని ఎదుట నిలబట్టేది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, మనకి బాగా చదువున్న, జ్ఞానం ఉన్న, ఇంగ్లీష్ ఒక 3-4 భాషలు మాట్లాడగలిగిన వారమైనా మనం ఒక చోట పన్యాసన దగ్గర సరైన వస్త్రాలు వేసుకోకుండా వెళ్ళామనుకోండి, విలువ ఉంటుందా? అలానే మీరు బాగా ఖరీదైన వస్త్రాలు కొనేసుకోండి, వేలు ఉండాలి, అసలు మెరిసిపోవాలి, తలుక్కు తారక మెలుక్కు మేనకలా మారిపోవాలని నేను చెప్పట్లేదు. అర్థమవుతున్న ప్రియులారా?
దాని అర్థం ఏంటంటే తగుమాత్రపు వస్త్రాలు ఉండాలి. వస్త్రానికి ఇంపార్టెంట్ ఉందా లేదా చెప్పండి. యాజకుడికో వస్త్రం ఉంది బైబిల్లో, లేదండి. పరిచర్య చేసే వాళ్ళకి వస్త్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి వస్త్రాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మీకు ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఒక గుడ్డోడిని యేసుప్రభు బాగు చేశాడు. బాగు చేస్తానంట ఆడు ఆ వస్త్రము తీసి పారవేసి నాట్యం ఆడుతున్నాడంట. దాని అర్థం ఏంటి తెలుసండి? అప్పుడంట గుడ్డోడని ఎవరు పడితే వాడిని డాష్ ఇవ్వకుండా, ఎవరు పడితే వాడిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం గుడ్డోడికి ఒక వస్త్రం ఉండేదంట. నేషనల్ హైవేలో మీరు ఎప్పుడన్నా మొక్కలు కట్ చేసే వాళ్ళని చూసారా? మొక్కలు కాదు, మొక్కలు కట్ చేసే వాళ్ళని చూసారా? ఏం బట్టలు ఉంటాయి వాళ్ళకి? ఆరెంజ్ కలర్ డ్రెస్ ఒకటి వేసుకుని తెగ కట్ చేస్తుంటాడు. 4 మొక్కలు కట్ చేయడానికి ఇక్కడి నుంచి గణపతి సెంటర్ వరకు చిన్న చిన్న ఎర్ర డబ్బాలు పెట్టేస్తాడు. నేను కారులో వెళ్తాను, ఏం చేస్తున్నాడు రేడు, ఇన్ని డబ్బాలు పెట్టేస్తాడు అనుకుంటాను నేను. 4 మొక్కలు కట్ చేస్తాడు పక్కనే. దానికి ఒక డ్రెస్సు, దానికి ఒక మిషను, ఆడికో మెయింటెనెన్సు, మరలా మనం వస్తుంటే అలా వెళ్ళొద్దని చెప్పి ఒక వ్యాను మెరిసిపోతూ ఉంటుంది అక్కడ. అంత అడావిడి. ప్రైజ్ లార్డ్. అలా చూడగానే మనకు అనిపిస్తుంది ఇలా, ఓహో వీళ్ళు హైవే వాళ్ళు అనమాట, ఇక్కడ పనిచేసేవాళ్ళు అనమాట అని అర్థమైపోద్ది. వస్త్రం చాలా ఇంపార్టెంట్ ప్రియులు. ఒకవేళ మీరు దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఆదివారం అండి ఏదైనా ఒక వస్త్రాన్ని పెట్టుకుని చక్కగా దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆ బట్టలు కట్టుకుని రండి. పెళ్ళిళ్ళకి సంబంధించిన బట్టలు లేవా? పెళ్ళిళ్ళకి నైట్ ప్యాంటు షార్ట్ వేసుకుని వెళ్ళిపోతారా? ఫోటో దిగుతారు చెప్పండి. పెళ్ళికి ఒక వస్త్రం ఉంటుందా లేదా? అలాగే దేవుని మందిరానికి రావడం కూడా ఒక వస్త్రం పెట్టుకోవచ్చుగా, తప్పేముంది? ప్రతి ఆదివారం తెల్ల బట్టలు ఏదో చక్కగా వీళ్ళు మందిరానికి వెళ్తున్నారు, తెల్ల బట్టలు వేసుకుని శుభ్రంగా నీట్గా ఫ్రెష్ అప్ అయి నల్ల బైబిల్ చేత్తో పట్టుకుని అండి చక్కగా రాజాలాగా అలా నడిచొస్తే ఎంత బాగుంటుందండి. ఎందుకు ఇలా వేసుకోవాలంటే తెల్ల బట్టలు వేసుకుంటేనే పరలోకం వెళ్తామని నేను చెప్పట్లేదు. పైన ఉన్నదంతా తెలిపే, అంతేనా? మనం దాన్ని ఇక్కడ అలవాటు చేసుకుంటే తప్పేముంది? వేసుకుంటే తప్పేముంది? పిచ్చి పిచ్చి బట్టలు పార్క్కి వెళ్ళినట్టు, ఎక్కడికో వెళ్ళినట్టు, ఫోటోలు దిగుతాకి వెళ్ళినప్పుడు చూడండి. చిన్నప్పుడు ఇప్పుడైతే పర్లేదు, కానీ ఫోటోలు దిగుతాకి ఎంత తిప్పలండి. ఆడు ఎలాగని అలాగని ఆ రీల్ తీసుకెళ్ళి కడిగితే మళ్ళీ ఒకటి పోయిందని వాడు, బాబోయ్ మళ్ళీ అంత రెడీ అవ్వాలంటే మేము రెడీ చాలా ఈజీ. ఇలా తీస్తున్నాం ఫోటో, 10 నిమిషాల్లో చూస్తున్నాం, నీకు నచ్చలేదా ఎడిట్ చేసేస్తున్నాం అండి. తలకాయకి జుట్టు ఎట్టుకుంటున్నారు, జుట్టు లేనివాళ్ళు, ఎరుపు లేనివాళ్ళు ఎరుపు అవుతున్నారు అంటే. చిన్న జుట్టు ఉన్నవాళ్ళు ఇక్కడ దాకా వేలాడుతుంది, మీసాలు లేని వాళ్ళకి మీసాలు పెడుతున్నారు, గడ్డం లేని వాళ్ళకి గడ్డం పెడుతున్నారు అండి. సన్నంగా ఉన్నవాడు లావు చేస్తున్నారు. ఏమీ లేదు, ఈ బక్క పిలాసగా ఉన్నవాడు తలకాయ తీసుకొచ్చి బాగా బాడీ ఉన్నవాడు తలకాయ కంటించేస్తున్నారు. అది ఈడెప్పుడు ఇన్ని కండలు వచ్చేసినారా బాబు అనుకుంటున్నాం మేము చూస్తే. ఇన్ని జిమ్మిక్కులు వచ్చేసినాయి. ఇప్పుడు అదేంటిది ఏఐ అని చెప్పి లేనోళ్ళను కూడా, అసలు పరలోకంలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా యేసుప్రభు ఎలా కలుసుకున్నాడు ఇక్కడ చూపించేస్తున్నారు వీళ్ళు మనకి. లేని వ్యక్తిని కూడా తీసుకొచ్చి బోల్డ్ అంత టెక్నాలజీ వచ్చిందండి. ఇదివరకు ఫంక్షన్ అనుకోండి, అందరూ కలిసి ఫోటో దిగితేనే ఉండేది మ్యాటరు. ఇప్పుడు ఆవిడ అక్కడ దిగి పంపిస్తుంది ఇలా అక్షంతలు వేస్తున్నట్టు. ఇక్కడ ఎవడ కూర్చున్నాడో ఆవిడ ఫోటో పెట్టేసి ఆవిడ అక్కడ అక్షంతలు వేస్తున్నట్టు పెట్టాలి. ఈవిడెప్పుడు వచ్చిందో పెళ్ళికి అనుకుంటున్నాం మనం ఆల్బమ్ చూసి. ఎక్కడో ఉందా ఆవిడ, వేరే దేశంలో ఎక్కడో ఉంది. అర్థమవుతుందా ప్రియులారా? నేను అంటాను రక్షణ వస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు నీకు ఉందా? చాలాసార్లు దర్శనం వచ్చిందా, కళ వచ్చిందా? వస్త్రాలు పోయినట్టు, వస్త్రాలు లేనట్టు, వస్త్రాలు అపహరించినట్టు. ఎప్పుడు వస్త్రాలు పోతాయి తెలుసా ప్రియులారా? యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిపోయినప్పుడు. యెరూషలేము దేవుడున్న పట్టణం, యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణం, యెరూషలేము సహవాసమున్న స్థలం, యెరూషలేము ప్రార్థన స్థలం, యెరూషలేము దేవుని మందిరం ఉన్న స్థలం, యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణం, యెరూషలేము దేవుని దృష్టి ఉన్న ప్లేస్ అది. దాన్ని వదిలి యెరికో అంటే డౌన్లో ఉన్నదనమాట. అక్కడ దిగి వెళ్ళిపోతుంటే అక్కడ వస్త్రాలన్నీ ఏం చేశారంటే అపహరించేశారు, కొట్టేశారు. దొంగల చేతిలో చిక్కబడిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడు నీ జీవితంలో వస్త్రాలు పోకూడదంటే బిడ్డలారా వినండి, ఎత్తైన ఆధ్యాత్మిక అనుభవంలో ఉండి కిందకి ఏమవ్వకూడదు, పరిస్థితులను బట్టి మారిపోకూడదు మన ప్రార్థన, పరిస్థితులను బట్టి మారిపోకూడదు మన నీతి, పరిస్థితులను బట్టి మారిపోకూడదు మన పరిశుద్ధత, పరిస్థితులను బట్టి మారిపోకూడదు మన నిర్ణయాలు, పరిస్థితులను బట్టి మారిపోకూడదు మన వైఖరి ప్రవర్తన. హల్లెలూయా. ఉన్నతమైన అనుభవంలోంచి కిందకి దిగిపోతే వస్త్రాలపై. సింపుల్గా మీకు చెప్పనా, చూడండి నా వైపు చూడండి. పేతురు దేవునితో తిరిగినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు
తన ఆధ్యాత్మిక జీవితం ఏంటి? అనునిత్యము దేవుని కార్యాలు చూస్తాం. చచ్చిపోయిన లేపడం చూస్తున్నాడు. రొట్టెలు అందరికీ పంచిపెట్టడం, చేపలు అండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టడం, ఇన్ని కార్యాలు చూస్తాం. అంటే ఇప్పుడు మనం యేసుప్రభు కార్యాలు, యేసుప్రభుని కళ్ళతో చూసామా? మనందరం గట్టిగా చెప్పండి అన్న. చూడలేదు కదా. చూడకుండానే ప్రభు ఎంత గొప్పవాడు మనం నమ్ముతున్నామా? నా హృదయం అనే సింహాసనం మీద అయితే ప్రభు ఆయనకి ఇచ్చిన స్థానం ఇంకెవ్వరికి ఎప్పటికీ ఇవ్వలేను. మహానుభావుడు యేసయ్య, మహోన్నతుడు యేసయ్య అండి నా హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాడో. ఇంకోళ్ళు ఎవరిని అక్కడ పెట్టలేమండి కదా. మీ అందరి హృదయాల్లో కూడా యేసయ్య అంటే ఎంత ప్రేమ. నీ భర్తకి ఇచ్చిన విలువిస్తారా యేసయ్యకి? చెప్పరేటండి. నీ భార్యకి ఇచ్చిన విలువిస్తారా? బిడ్డలకి ఇచ్చిన విలువిస్తారా? అసలు నేడు మనం కలిగి ఉన్న ఈ స్థితి ఆయన ఇచ్చిందే కదండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. దేశము కానీ దేశంలో ప్రియులరా అన్ననే దేవుడు హెచ్చించాడు. అన్న ఉన్నారు ఇక్కడ, నేను చూశాను. అక్కడ చూస్తే ఒక 4-5 రకాల కార్లు వేసుకుని వచ్చాడు. ఈ కార్లన్నీ అద్దెకి తెస్తున్నాడా ఈయన అని అనుకో, ఎందుకంటే పెద్ద పరిచయం లేదు కదా నాకు అండి. అక్కడికి వెళ్ళి ఒక పని చేసుకోవడమే కష్టం మనం కదా. కానీ ఒక 10 మందికి పని కల్పించేటట్టుగా దేవుడు చేశాడు. నేను ఒక మాట చెప్పనా, మన స్థితి ఇప్పుడున్న కొద్ది స్థితో, పెద్ద స్థితో, మధ్య స్థితో ఏదైనా ప్రియులారా అది ఎవరిచ్చింది? చిన్న పను పెద్ద పను, చిన్న జాబో పెద్ద జాబో ఎవరిచ్చారు? అంత కృపిచ్చిన దేవుని విషయం ఏంటంటే దేవుడిచ్చి ఆపడో, దీవిస్తానే ఉంటాడు. ఆయన డోర్స్ తెరిస్తేనంట దుబాయ్ సేట్ గారికి మీ మీద కోపం వచ్చి ఆపేద్దాం అనుకున్న ఆపలేరు ఆశీర్వాదాన్ని. అమెరికా అధ్యక్షుడు మీ ఆశీర్వాదాన్ని ఆపుదామన్నా ఆపలేరు. ఆయన డోర్స్ తెరిస్తే ఎవరు మూయలేరంట. ఆయన మూసేస్తే ఇంత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయిన పేతురు గారు పిలుపు ఎంత గొప్పదే. బిల్లీ గ్రహాం గారిని అమెరికా అధ్యక్షుడిగా ఉండమన్నారు. మీకు చెప్పాను కదా, అమెరికా అధ్యక్షుడు అంటే 52 రాష్ట్రాలని ఏలాలి. 52 రాష్ట్రాలు అమెరికా. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆయన అన్నాడంట, ఎలక్షన్ వద్దండి, ఇంకేమీ పెట్టమండి అండి, మీరే చాలా మంచిగా మీరు పరిపాలన చేస్తున్నారు, మీరే ఏం చేస్తారంటే ఈ అమెరికాకి అధ్యక్షుడిగా ఉండమంటే ఆయన అన్నాడంట, ఇంత పెద్ద పోస్ట్ వదిలేసి ఒక మెట్టు కిందకి దిగి నేను ఈ పోస్ట్ ఏం చేయలేను అన్నాడట. హల్లెలూయా కదా. ఇప్పుడు సేవ అంటే పేతురు గారిది చిన్న పోస్టా? చెప్పండి. మొదట మన స్థితి కొద్దిగా ఉన్న తుదకి ఇప్పుడు ఎవరైనా మీ స్థితి తక్కువ ఉందనుకో, అందుకే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి మనం తేడాగా మాట్లాడకూడదు. అప్పులు అయిపోయిన వాళ్ళని, తిప్పలు పడుతున్న వాళ్ళని, బాధలు ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని, వ్యాధులతో ఉన్నవారిని, సమస్యలతో ఉన్నవారిని, అనారోగ్యంగా ఉన్నవారిని, నిందించబడుతున్న వారిని అండి, కుటుంబంలో ఎవరినో కోల్పోయిన వారిని, లాస్ అయిపోయిన వారిని మనం ఎవరిని నిందించకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు చక్రం తిప్పగలడు, కథ మొత్తం మార్చగలడు. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, మార్చగలడు ఆయన. హల్లెలూయా. అన్నలందరిది మిలిటరీ జాబు, దావీదు గొర్రెలు కాసుకునే జాబు. చక్రం తిరిగిపోయింది. బహుశా ఒక మాట మామూలుగా చెబుతున్నాను, దావీదు రాజయ్యి వాళ్ళ అన్నలే దావీదు దగ్గర సైన్యంలో పనిచేస్తుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఒకసారి యుద్ధం చూస్తాకు వస్తే సీరియస్ అయిపోయారు దావీదు మీద కదా. దావీదు దేశానికి రాజయ్యి వాళ్ళ అన్నలే దావీదు దగ్గర సైన్యాధిపతులుగా అంటే సైనికులుగా పనిచేస్తుంటే ఎలా ఉంటుంది? ప్రైజ్ లార్డ్. ఆహారం పట్టుకెళ్ళి నిర్దాక్షిణంగా కొట్టేసి చంపేశారు. చంపలేదు, అదే చంపేద్దామని ప్రయత్నం చేశారు. అర్థమైందా? మళ్ళా గోనెలు పట్టుకుని ఏ ఆహారం తెచ్చిన వాడిని చంపేయడానికి ప్రయత్నించారో మరలా ఆహారం పెట్టడానికి మనోడే దిక్కయ్యాడు. ఆయన పెడితే తప్ప మరలా గతి లేదండి. దేవుడు ఎవరి చక్రాన్ని ఎలా మారుస్తాడో, ఎవరి కథను ఎలా మారుస్తాడో మనకు తెలియదు. అందుకే ఎవరిని చీప్గా మాట్లాడకూడదు, ఎవరిని తక్కువగా మాట్లాడకూడదు, ఎవరిని ఏం చేస్తాడో దేవుడు తెలియదు. పరిస్థితి మనం మౌనంగా ఉంటే ఆయన సమాధానం చెప్తాడు. ఒక ఆధ్యాత్మిక ఉన్నతమైన అనుభవం నుంచి దిగిపోయి ఏం చేస్తున్నాడో తెలుసండి? చేపలు పట్టుకుంటున్నాడు. పేతురికి వస్త్రం లేదు. ఏమి లేదండి? వస్త్రం లేకపోతే
యేసు ప్రభువుని చూసి వీళ్ళతో వస్త్రం లేకుండా తిరిగేస్తున్నాడు తోటి వారితో. ప్రభువు వచ్చినప్పటికీ ప్రభువు సుమి అనగానే అందులో దూకేశాడంటాడు పేతురు. విషయం చెప్పమంటారా, వస్త్రాన్ని పోగొట్టేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడని కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. దేవుని మాటను నువ్వు గుర్తుపట్టలేవు వస్త్రం పోగొట్టుకుంటే. దేవుని సన్నిధిని గుర్తుపట్టలేవు. దైవజనుడు మాట్లాడుతున్నాడు, మనిషి మాట్లాడుతున్నాడు, ఇది మనిషి మాట అనుకుంటావు వస్త్రం పోతే. అర్థమైందా? అబ్రహాముకు వస్త్రం పోలేదు, దూరం ఉండగానే దేవుణ్ణి గుర్తుపట్టేయగలిగాడు. గుర్తుపట్టేశాడు, సాగిలిపడి. దేవుడు వస్తున్నాడంటే దేవుని ఎదుట ఆ దేవుని ఎదుట ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలో ఆ భయభక్తులన్నీ కలిగి ఉన్నాడు. వస్త్రం పోయినోడు ఇది దేవుని మాటను గుర్తుపట్టలేడు. వస్త్రం పోయినోడు దేవుని సన్నిధిని గుర్తుపట్టలేడు. వస్త్రం పోయినవాడు గద్దింపుని గుర్తుపట్టలేడు. వస్త్రం పోయినవాడు దేన్ని గుర్తుపట్టలేడు. పేతురు ఒక ఆధ్యాత్మిక ఉన్నతమైన అనుభవం నుండి కిందకి దిగిపోయి వస్త్రం లేకుండా దేవుని మహాకృపలో 2000లో అక్టోబర్ 23వ తారీఖున అండి రక్షణ పొందానండి నేను. 2000 అక్టోబర్ 23వ తారీఖున రక్షణ పొందితే ఆ వస్త్రాన్ని దేవుడు కాపాడుకుని జాగ్రత్తగా ప్రభువా అని, నాకు అది ఒకటే కాపాడుకోవడం తెలుసు, దాన్ని కూడా ఎలా కాపాడుకోవాలో తెలియదు. దేవుడు నేర్పించాడు. కృప ఏంటి చెప్పమంటారా? ఆ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా వస్త్రాలు దేవుడు నాకు ఇచ్చాడంటే. మీకేమొద్దు దేవుని బిడ్డ, నీకున్న వస్త్రాన్ని, ముందు ఇచ్చిన వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకో. మిగతా వస్త్రాలు దేవుడు నీకేం చేస్తాడో ఇస్తాడా. నీకు ఇచ్చిన కృపను, నీకు ఇచ్చిన నడిపింపును, నీకు ఇచ్చిన స్థాయి కాపాడుకో. అది దేవుని వల్ల కలిగిందని గుర్తించు, దేవుని వల్ల కలిగిందని ఘనపరచు. ప్రతిదానికి దేవుని తీసుకొచ్చి దేవుని హెచ్చించు. ఒకడు వచ్చాడు కానీ ఫంక్షన్కి ఏం లేదండి అతని దగ్గర, పెండ్లి వస్త్రం లేదంటే. పెండ్లి వస్త్రం లేకపోతే పరిస్థితి ఎక్కడ? కటిక చీకటి. అక్కడ ఉండేది ఏంటో తెలుసా? ఏడుపు. అందుకే వస్త్రాలను ఎవరు కూడా ఏం చేయొద్దు, పాడు చేసుకోవద్దు. హల్లెలూయా. కొంచెం స్పీడ్గా వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. చూడండి ప్రియులారా, మీరు ఈ సమయంలో ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. ఒక్కసారి చూడండి, తెల్లని వస్త్రం ఎలా వస్తుందంటే ప్రకటన గ్రంథం 7:14 చదవండి. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, ఆ తెల్లని వస్త్రం ధరించుకున్న వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ ప్రసంగి గ్రంథంలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించండి అని ఉంది. హలో, ఎప్పుడంటండి? పోనీ నేను అంటాను ఎల్లప్పుడూ వద్దు, ఆదివారం అన్న ధరించండి. ఎందుకో తెలుసా? తెల్లని వస్త్రాలు మెయింటైన్ చేయడం చాలా కష్టం. రాజకీయ నాయకులు అనుకుంటాం కానీ వాళ్ళకి చాలా తిప్పలు ఉంటాయి. ఎందుకో తెలుసండి? ఆ వస్త్రాలు అలవాటు అయిపోద్ది, వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. నేనేమంటానంటే అట్లీస్ట్ కనీసం ప్రతి ఆదివారం చక్కగా తెల్లని బట్టలు వేసుకుని వస్తే మన దేవుని సంధికి బాగుంటుంది కదా. నేను మరలా చెప్తున్నాను, తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధులమని, తెల్ల బట్టలు వేసుకుంటే పరలోకం వెళ్తామని, తెల్ల బట్టలు వేసుకుంటే నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అందరూ పాపులు, కలర్ బట్టలు వేసుకున్న అందరూ ద్రోహులు అని నేను అంటలేదు. మరలా చెబుతున్నాను, బైబిల్లో ఉంది కదా, ఎల్లప్పుడూ వీరు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కుని. మీరు ఒక విషయం చెప్పనా, చాలామంది అనుకుంటారు నేను బ్లూ కలర్ వేసుకుంటే నా ముఖం బాగా కనపడుద్ది, రెడ్ వేసుకుంటే ఇంకా బాగా కనపడదంట. వైట్ వేసుకున్నప్పుడు మన ముఖం ప్రకాశించినట్టుగా ఇంకే బట్టలు వేసుకున్నా ప్రకాశించదు. అంటే దాని ఉద్దేశం ఏంటి తెలుసా? నీ హృదయం తేటగా ఉంటే, ఏ మలినం లేకుండా ఉంటే, ఏ అపవిత్రత లేకుండా ఉంటే, ఏ లోపం లేకుండా ఉంటే, ఏ ద్వేషం లేకుండా ఉంటే, ఏ అసూయ లేకుండా ఉంటే, తేటని హృదయం అనుకో, నీ ముఖం అంతగా ప్రకాశిస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మనిషి లోపల ఉన్న వికారం అంతా, మనిషి లోపల ఉన్న బెంగంతా, బీతంతా స్క్రీన్ ఏంటండి? దేవుడు పెట్టిన స్క్రీను ముఖం. శరీరంలో ఏ అవయవం కూడా ముఖం మారినట్టు మారదండి. ఒరే మొన్న ఏంటంటే నీ చెయ్యి పచ్చగా ఉంది, ఇప్పుడు ఎర్రగా అయిపోయింది అంటారు ఎప్పుడన్నా? కోపం వచ్చినప్పుడు ఏళ్ళు పొడిగైపోతాం, కోపం దగ్గర మళ్ళీ పొట్టు అయిపోతాం. నీరసం వచ్చినప్పుడు చెయ్యి లోపలికి వెళ్ళిపోవడం, మళ్ళీ బయటకు రావడం. కోపం వచ్చినప్పుడు కాలు పట్టుదైపోతాం, ఇలాగ గెంతుతాం.
ఏముంటాయా? ముఖం మారినట్టు. బైబిల్లో ఒక అతను అంటున్నాడు, బాగా చూసి వాళ్ళ మామగారిని చూసి విసుకొచ్చేసి, నిన్న మొన్న ఉన్నట్లుగా మీ నాన్న ముఖం నా ఎడల లేదు అని ఇద్దరు భార్యలు ఇంటికాడ చెప్తే గొడవ అయిపోద్దని పొలంలోకి తీసుకెళ్ళి వాళ్ళ మామగారు వింటాడేమని పొలంలో బాధ అంతా చెప్పుకుంటున్నాడు. ఎవరికి? లేయాకి రాహేల్. మీ నాన్నగారు ముఖం పెళ్ళైన కొత్తలో అండి ఎంత బాగుంటుందండి, అల్లుడిని ఎంత బాగా చూసుకుంటో తెలుసండి. తాకంగారులు, ఏకంగారులు, కోడి, నాటుకోడి, బూర్లు చాలా బాగా చూసుకుంటాం. చిన్న తేడా వచ్చిందనుకోండి, ఫ్రీ బస్ ఒకటి ఉంది, హల్లెలూయా, మొత్తం ఇద్దరు కలిసి వచ్చేసి పెద్ద అడావిడి చేసేస్తూ ఉంటారు కదండి. యాకోబు కంట వాళ్ళ మామగారు నిన్న మొన్న ఉన్నట్టు లేడంటండి. మీ మామగారు బాగా చూసుకుంటున్నాడు తమ్ముడు? మాట్లాడట్లేదు. చెల్లిని అడుగుతానులే చివరిలో. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి నాకేం లేడండి ఆయన చూసుకుంటా. అర్థమవుతుందా ప్రియులారా? తెల్లని వస్త్రం అంటే మన హృదయం ఎలా ఉండాలి? ఏ మలినం ఉండకూడదు. నీకు ఆ మలినం లేని హృదయంతో పాడితేనే దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ మలినం లేని హృదయంతో ఆరాధిస్తేనే దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ మలినం లేని హృదయంతో ప్రార్థన చేస్తేనే దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒక మాట చెప్పనా, దేవునికి కల్మషం లేని వారంటే చాలా ఇష్టం. దావీదుకి కల్లా కపటం తెలియదు, కల్మషం లేదు. కల్మషం ఉన్నవాడు అనుకోండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, నమ్మో నాకెందుకు క్యారేజ్ ఇచ్చిరామన్నారు మా అమ్మగారు, క్యారేజ్ ఇచ్చి ఏం చేద్దామంటే భోజనం ఇచ్చి వెళ్ళిపోతుంది, ఈ గొడవ నాకెందుకు బాబోయ్ అని వచ్చేద్దాడు. కల్మషం లేదు. దేవుడి పని నష్టమైపోతుంటే తట్టుకోలేడు. ఈ కల్మషం లేని మనస్సు ప్రియులరా, కల్మషం లేని హృదయం చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఎందుకంటే నిర్దోషి, నిష్కల్మషమైన వాడు. ఆ రెండు మాటలు అనండి. పాపుల్లో చేరక ప్రత్యేకం ఉన్నవాడు, పవిత్రుడు. హల్లెలూయా. మనిషిలో లోపం ఉన్న పర్లేదు, మెల్లకొన్నా, చెయ్యి బెండ, కాలు బెండ, చేతులు బెండ సరిగా ఉండవా పర్వాలేదు, చుట్టూ ఊడిపోయిందా, ఫుట్బాల్ గ్రౌండ్ అయిపోయిందా పర్వాలేదు. నేను అంటాను, మనసులో లోపం ఉండకూడదు. ఎక్కడ లోపం ఉండకూడదండి? మనసంత తేడా, మనసంత అపవిత్రమా? కష్టం. అందుకే తెల్లని వస్త్రం దేనికి సూచనంటే తేటని హృదయానికి, కల్మషం లేని హృదయానికి, లోపం లేని హృదయానికి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించండి. అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి, ఎల్లప్పుడూ యథార్థంగా ఉండాలి, ఎల్లప్పుడూ నీతిగా ఉండాలి, ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి ప్రియులారా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును మీలో ప్రతివాడు అన్య జరిగిన వెలుగని ఆ అన్యజనుల వలె కామాభిలాష యందు కాక ఘనత యందును పరిశుద్ధత యందును తమ తమ ఘటమును ఇట్లు కాపాడుకోవాలు ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. గాడ్స్ విల్, దేవుని చిత్తం. అంటే మన హృదయం ఎల్లప్పుడూ ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉండడానికి పోరాడాలి? పరిశుద్ధంగా ఉండడానికి పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పేతురు పత్రిక, మొదటి పత్రిక 5:5 చదవండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. చాలండి. ఏ వస్త్రం అంటండి? ఎన్నోదండి ఇది? 6ది. హల్లెలూయా. ఏ వస్త్రం అండి? దీన మనస్సు అనండి, చెప్పాలి గట్టిగా. దీన మనసు అనే వస్త్రం ఉండాలంటండి దేవుని బిడ్డలందరికీ కూడా. అంటే మనసులో అహంకారం ఉండకూడదు, మాటలో అహంకారం ఉండదు. చూడండి, ఒక మనిషి అహంకారం కలిగిన మనిషి అని మనకి ఎలా తెలుస్తుందంటే తన నోటి మాటలను బట్టి తెలుస్తుంది. అహంకారం కలిగిన మనిషి అహంకారంగా ఒక్కొక్కరికి మాటలన్నీ అహంకారంగానే మాట్లాడతారండి. ఒక్క మాట కూడా దీనత్వం ఉండదు. ఎవరి మీదకైనా వెళ్ళిపోతారు దురుసుగా. ఎందుకు? అహంకారం. అది అహంకారం అన్నమాట. ఒంటి నిండా అహంకారమే. అక్కడ మాటలే అహంకారంగా ఉంటాయి అండి, ప్రవక్తన అహంకారంగా ఉంటుంది. కానీ అక్కడ ఏం చెప్తున్నట్టు ఎదుటి వారి ఎడల, అంటే నీకు దీన మనసు ఉందని పక్కన వారు ఏం చేయగలగాలంటే సాక్ష్యం చెప్పాలి. ఒకవేళ ఎదుటి వాళ్ళు మనం నష్టం చేస్తారు, ఇబ్బంది చేస్తారు, మాట్లాడతారు తేడాగా, కానీ వాళ్ళ ఎడల మనకి ఏ మనసు ఉండాలంట? దీన మనసు అనే వస్త్రం ఉండాలంట.
కోపం వేరు, గద్దించడం వేరు, అహంకారం వేరు, గర్వం వేరు. ఇవన్నీ ఒక కోవకు సంబంధించినవి కాదండి. అర్థమైంది మీకు? ఇప్పుడు ఒక్కొక్కరికి చాలా ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. వాళ్ళ గర్విష్ఠులు కాదు, వాళ్ళ ప్రేమ ఉంది కానీ ఏముంది, కోపం ఉంది. కానీ అహంకారం వేరు. అసలు సమాధానం చెప్పరు, దేనికి మాట్లాడరు, వాళ్ళ నడకే వేరుగా ఉంటుంది. ఒక చోట దేవుడు ఏమన్నాడు తెలుసా? సియోను కుమార్తెలంట గర్విష్ఠురాండ్రులై మెడచాచి నడుస్తున్నారంట. వాళ్ళ నడక ఎలా ఉంది తెలుసా? నడిచినప్పుడు ఇలా నడుస్తాం కదా మనం, వాళ్ళంట అని నడుస్తారంట. బైబిల్ ఉందండి. వాళ్ళ తల బోడి చేసేస్తానంటున్నాడు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసేస్తానంటున్నాడు. దేన్ని చూసి గర్వంగా మెడ చాసి నడుస్తారంట. ఒకడు చూసారా మీరు? బాడీ బిల్డర్ చూసారా? బాడీ బిల్డర్ నడక దీనుడిగా ఇలా నడుస్తాడా? ఆ నడక ఎలా ఉంటుంది బాడీ బిల్డర్? హల్లెలూయా. చూసారండి? ఆడికి ఏంటి కొవ్వు అంటే, గర్వం ఏంటంటే కండలో. ఆడి గర్వం ఏంటంటే 10 మంది నేను కొట్టేయగలను. వాడు గర్వం ఏంటంటే మా ముందు ఎవడు నిలబడలేడు ఏంటి. అసలు ఏమంటాడు తెలుసా? మాట్లాడమే, ఏదో చిన్న గొడవ అయిందంట కదా అని అండో. కొట్టుకుందామా, వచ్చేస్తావా? ఎవరంటారు బైబిల్ అలాగా? ఎందుకయ్యా జనాన్ని పంపిస్తున్నావు, వాళ్ళని పంపిస్తున్నావు, అందరూ సమకూరుస్తున్నావు, రా మీలో ఒకడు రండి, నేను ఇక్కడ రెడీ, రండి. మజిల్స్ కొడుతున్నాడు, ఇలా అంటున్నాడు, కన్నలు చూపిస్తున్నాడు, అంటున్నాడు, రమ్మంటున్నాడు. హల్లెలూయా. మనం ఎంత ఎగిరిపోయామో రేపు పొద్దున అనడానికి ఏముండవు. దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిన కృపను కాపాడుకుంటే గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయారు. అర్థమవుతుందా? అహంకారం అనేది మనకు ఉండకుండా దీన మనసు అనే వస్త్రం ఉండాలంట. ఏ వస్త్రం ఉండాలండి? దీనులుగా మనం బ్రతకాలి. అర్థమైందా? దరిద్రులుగా కాదు కానీ దీనులుగా బ్రతకాలి. దరిద్రు కొట్టోలుగా కాదు కానీ దీనులుగా బ్రతకాలి. దీనత్వం అనే వస్త్రం మన దగ్గర ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా చెప్పారా? ఏదన్నా చర్చిలో ఎవరన్నా పెద్దోళ్ళు నిన్ను సరి చేశారా? ఎవరైనా ఏదన్నా అన్నారా? మనం అహంకారంగా తిరగబడకూడదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారా? ఇప్పుడు పిల్లలు అస్సలు తల్లిదండ్రుల మాట అంటే అసలు లెక్కలేదండి, అస్సలు లెక్కలేదు. తల్లిదండ్రులు కనుక రే కాలేజీకి వెళ్తున్నావు కదా జాగ్రత్తగా వెళ్ళు అన్నారు అనుకో, అలాగే అమ్మా నువ్వు ప్రార్థన చేయమ్మా అంటే తల్లి ఎంత సంతోషిస్తుంది. కానీ ఏమంటుంది తెలుసా? మా తెలుసా అంటే అది వెళ్దా తినేస్తా పట్టుకుని, సాయంత్రం 1 గంట లేట్ అయింది అనుకో, ఫోన్ చేశారనుకో, ఎరా బాబు రావట్లేదా? తినకమ్మా చెప్పాను కదా. ఫేర్వెల్ డే రోజు, ఫ్రెషర్స్ డే. సీనియర్స్ మాకేం చేస్తున్నారంటే పార్టీ ఇస్తున్నారు. పోయే కాలం వాళ్ళకే మాకు దగ్గరికి వచ్చేసింది. తల్లిదండ్రులు పిలిస్తే నీకేమైపోతుంది బాధ? అడిగితే ఫోన్ ఆన్సర్ చేయడానికి బాధ ఏంటి? ఏదైనా ఒక అమ్మాయి వస్త్రం అలా ఎందుకు వేసుకున్నావు అంటే ఫీల్ అయిపోవడం ఎందుకు? చిన్న చిన్న పిల్లలు చెప్పలేకపోతున్నామండి. హల్లెలూయా. బొడ్డోళ్ళు మాట అంటలేదండి బాబు. పట్టుమని 3 సంవత్సరాలు ఉంటలేదు, శాసించేస్తున్నాడు మొత్తం కుటుంబం అంతా. సెల్ ఫోన్ ఇవ్వకపోతే కరిసేస్తున్నారు. ఎక్కడికో వెళ్ళి యూరిన్ పోసుకుని వచ్చిన వీళ్ళందరూ చిన్న చిన్న అల్లరి పనులు చేసినా చర్చిలో చక్కగా కూర్చుని ఉంటారండి. ఎంతసేపు వాక్యం అంటారు. సండే స్కూల్కి వచ్చి ఉదయకాలం మీ అందరికంటే ఎక్కువ కృప ఎవరికి వస్తా చెప్పనా? సండే స్కూల్ పిల్లలకే. మిమ్మల్ని మించి వెళ్ళిపోతారు భక్తిలో వాళ్ళు, తెలుసా? చిన్న చిన్న బిడ్డల్లాగా ఉన్నారనుకుంటున్నావా? అప్పుడప్పుడు కునికేస్తున్నారు అనుకుంటున్నారా? హల్లెలూయా. అసలు ఈ పిల్లలకు వచ్చే కృప రానున్న దినాల్లో మామూలుది కాదండి. 8 గంటలకు సండే స్కూల్ అంటే 7 గంటలు వేయిస్తారు వాళ్ళు, ఇంకా ముందే వేయిస్తారు. అప్పుడు రెడీ అయ్యి వస్తున్నారు పాపం. మన సండే స్కూల్ అవ్వగానే బిడ్డల పాపం వెంటనే మరలా జడ్జాగా మీరు టిఫిన్ చేసేసి రెడీ అయిపోయి అన్నీ చేసుకుని వస్తున్నారు దేవుని సంధికి. ఇప్పుడు ఎక్కువ సమయం మీకంటే ఎవరు ఉంటున్నారు దేవుని సంధిలో? మరి ఎవరి కృప వస్తుంది? అది మరి అందుకని వచ్చే వారం వీడి కోసం సండే స్కూల్కి వచ్చేస్తే ఎక్కువ కృప పొందుతారు. చూసుకోండి మరి. హల్లెలూయా. పిచ్చాడు. చిన్న చిన్న పిల్లలకి చెప్పలేకపోతున్నాం, గర్విష్ఠోళ్ళ కింద మాటలు. తల్లిదండ్రుల మాట అంటే ఆడికి చెవులో ప్రియులరా శేషం పోసినట్టు ఉంటుంది. అడికి మాట వింటానికి ఇబ్బంది అయిపోతుంది. లోకంలో ఉన్నోళ్ళు మాటలు ఇష్టం చాలామంది. డిస్కరేజ్ చేసే మాటలు,
లోకంలో లాగేసే మాటలు అండి, వెళ్ళేవాడిని వెళ్ళలేకుండా చేసే మాటలు చాలా ఇష్టం అండి. ఒక కప్ప అనుకోండి, ఇది అనుకోండి, ఇది కంగారు కప్ప అంటండి. 3 కప్పలు, 3 కంగారే కప్పలకి. ఒకటి దుడికెక్కువంట, ఒకదానికి ఉడికెక్కువంట, ఒకదానికి స్పీడ్ ఎక్కువ అంట. ఈ 3 జత అయినాయి అంట. ఎలాగుంటుంది ఆలోచించు. ఉడుకెక్కువ, దుడికెక్కువ, స్పీడ్ ఎక్కువ. ఒకదానికి ఉడికెక్కువ, అది ఉడుకుతానం అనమాట. కంగారు కప్ప అసలు కుదురుండదు. అది వెళ్దామా అంటే వెళ్ళిపో కంగారు పడిపోద్ది అంటాడు. ఇంకో కప్పకేమో దుడికెక్కువ అంట. అది వెళ్దామా అన్నదానికి ఇంకొక కప్పను కోపం మీద కొట్టేద్దంట. ఈ 2 కప్పలతో గొడవ ఆడేసుకొని సరే మళ్ళీ ఇటు జతకొస్తుంది అంటాడు. ఇంకొక కప్పకి స్పీడ్ ఎక్కువ అంట. పలానా చోటకి వెళ్దామంటే దూకేద్దంటండి వెళ్ళిపోయి అందులోకి ముందు. అసలు అందులో ఏమైపోద్దో, రాళ్ళు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, ఏమున్నాయి చూడదంటాడు. కప్పండి మిమ్మల్ని అన్నాను నేను, దూకేస్తుంటే ప్రియులారా మొత్తం మీద ఊడిపోయింది. అయితే ఈ 3 కప్పకి చెవుడు అంటాడు. ఏమంటండి, ఇందులో పాపం పడిపోతే ఏదో దూకుల్లో ఉడుకుల్లో కంగారులో పడిపోయింది. పడిపోతే పైన చాలా కప్పలు వచ్చేసి పాట మొదలెట్టినాయి అంట. పడక ఈ గోతులోనే పడ్డావా, మా తాత ఈ గోతులో పడి పైకి రాలేదు, మా మామ ఈ గోతులో పడే పైకి రాలేదు, మా పూర్వీకులు ఈ గోతులో పైకి రాలేదు, మీరు ఇంకా పైకి వస్తారనే నిరీక్షణ లేదు అంటంటే ఆ 2 కప్పలకి వినపడుతుంది, బెంగ పెట్టేసుకున్నాయి. ఈ కప్పకి ఏమి, నువ్వు ఎంత ఎగిరినా పైకి రావు, ఎంత ప్రయత్నించినా పైకి రావంటే తెగ ఎగిరిపోతుందంట. దీనికి ఏమవుతుంది పాపం, వినపడదు, ఎగిరిపోయిందంట. నీకు ఎన్నిసార్లు చెప్పిన వినపడదా, మా పితరులు ఇలాగే పడిపోయారు, మా పూర్వీకులు ఇలాగే పడిపోయారు, గోతికి ఆహుతి అయిపోయారు, నువ్వు రావంటే ఆ 2 బెంగత అలాగే ఉండిపోయినాయి. కానీ ఇది మాత్రం ఏమైపోతుందంట, ఎందుకో తెలుసా, చెవిటి కప్ప. ఆడెన్ని అరుసుకున్న ఈ కప్పకి ఏమవుదో ఎగిరొచ్చి ఆ పాట పాడుతున్న వాళ్ళు అందరూ ఇలా సీరియస్గా చూసేసింది అంటున్నారు. అంటే విషయం ఏంటి, మనుషుల మాటలు, మనుషుల నిందలు, మనుషుల పరిస్థితులు ఏమీ లెక్క చేయకుండా దీన మనసు వస్త్రం కలిగి ఉన్నావా, నేను ఎవరంటారు అంత దీనంగా ఉండాలా అంటారు. హడావిడిగా రెడీ అయ్యి వచ్చావా, అంత హడావిడిగా ఉండాలా అంటారు. ప్రార్థన చేస్తున్నావా, అంతసేపు ప్రార్థనలో గడపాలా అంటారు. మందిరం దగ్గర ఉంటున్నావా, మందిరం దగ్గరే చచ్చిపో, మందిరం దగ్గర ఉండిపో అంటారు. పద్దాక దేవుడు అని తిరుగుతున్నావా, దేవుడే ఇంకా పని వద్దు, పాట వద్దు అంటారు. నేను అంటాను, చెవిటి కప్పలాగా ఉండి మనం ఏం పట్టించుకోకుండా ఉంటే పడిపోయిన గోతులోంచి ఆటోమేటిక్గా ఏమవుతాం మనం, హల్లెలూయా. ఎగరకండి, కప్పన నన్ను ఎగిరిపోకండి, అర్థమైందా? ఎగరకుండా మనం ఒదిగుంటే చాలా మంచిది. అబ్రహాం లింకన్ని ప్రియులరా, వ్యాపారవేత్తలు అందరూ కూడా ఉన్న ఒక సభలో ఒక వ్యక్తి అబ్రహాం లింకన్ కోసం చాలా గొప్పగా చెప్పేస్తున్నారు. మీరు అబ్రహాం లింకన్ ఎవరో తెలుసా, వాళ్ళ నాన్నగారు చెప్పులు కుట్టేవాడు, షూస్ కుట్టేవాడు, అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. చాలా ప్రయాసపడి గొడ్డలతో నరికి కట్టెలు కొట్టి ఒక ఫార్మర్గా ఉండి వ్యవసాయకుడిగా ఉండి ఎన్నో తిప్పలు పడి చాలాసార్లు ఫెయిల్ అయిపోయి అబ్రహాం లింకన్ అమెరికాకు అధ్యక్షుడిగా మార్చబడ్డాడట. అబ్రహాం లింకన్ ఆయన పైకి వెళ్ళాడంట. ఆ వ్యక్తి అమెరికా అధ్యక్షుడు కదా, 10 నిమిషాల్లో ఆయన జైల్లో పెట్టించేసిన పుట్టగతులు లేకుండా చేయొచ్చు. మైక్ తీసుకుని ఆయన దేన మనసు చూడండి, విధేయత చూడండి. అమెరికాకి అధ్యక్షుడు అంటే అమెరికా ప్రియులారా ప్రపంచం అంతటినే శాసిస్తుందిగా, అగ్రరాజ్యం కదా ప్రియులారా. మైక్ తీసుకుని ఇంత పెద్ద అద్భుతమైన సభలో, ఇంత గొప్ప వ్యాపారవేత్తలు ఈ సభలో ఇతడు, మా నాన్నగారు నాకు జ్ఞాపకం చేయడం చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజమే, మా నాన్నగారు చెప్పులు కుట్టారు, మా నాన్నగారు చెప్పులు కుట్టిన ఆ షూసు చెప్పులు ఇక్కడ చాలామంది వేసుకున్నారు, అవి కొంచెం ఏమైనా తేడా ఉంటే ఈ సభ అయిపోయిన తర్వాత నా దగ్గరికి రండి, వాటిని నేను అడ్జస్ట్ చేస్తాను, మా నాన్నగారికి అపకీర్తి కలగడం నాకు ఇష్టం లేదన్నాడట. ఓ మాట చెప్పనా, నువ్వు దేన మనసని వస్త్రం కలిగి ఉంటే నిన్ను అవమానపడద్దాం అనుకున్నవాడే అవమానపడతాడు, నిన్ను హేళన చేద్దామన్నవాడే హేళన చేస్తాడు, నీ పరిస్థితిని చూసి హేళన చేస్తారు, చదువు లేదని హేళన చేస్తారు, నీ స్థితిని చూసి హేళన చేస్తారు, అంటే నిన్ను వాడుకుని వదిలేస్తారు, తక్కువగా మాట్లాడతారు. అవేమి పట్టించుకోవద్దు. గొయ్యి తీసినోడే గోతులు ఏమవుతాడంట.
నీకు ఎవరైనా గోతులు తీస్తే ఫీల్ అవ్వకో, లేనిపోయిన మాటలంటే ఫీల్ అవ్వకో. విషయం చెప్పనా, నా వైపు చూడండి. దేవుడు సమయం వస్తుందండి, దేన మనసు అనే వస్త్రం మనం ఏం చేయాలి, ధరించుకోవాలి. ఆమె ఏం చెప్పండి. చివరిగా ఒక వస్త్రం, మీరు నీరసంగా ఉన్నారు కాబట్టి ఒకటి చెప్పి ముగించేస్తానులే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 8:15 చదవండి. చదవండి. అప్పుడు మొర్దెకై యూదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసెనారుతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరును. అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందించి సంతోషముందెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ వస్త్రం అంటే దేవుని బిడ్డలారా ఇది? చెప్పండి అందరూ. రాజవస్త్రం. ప్రైజ్ ది లార్డ్. ఏ వస్త్రాలు ధరించుకున్నారంటండి? ఏ వస్త్రాలు? ఇప్పుడు ఎలాంటి మొర్దెకైకి ఎలాంటి వస్త్రాన్ని దేవుడిచ్చాడంటే 4 ప్రియులారా, 4 చదవండి. ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు యొక్క పనికెత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై. 4:4లో అక్కడ గోని పట్ట కట్టుకున్నవాడు. ఎస్తేరు 4:4 అదేనా? ఒకసారి రాజవస్త్రం ధరించుకున్నవాడు. 2 నుంచి చదవండి. రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను, గోనె కట్టుకుని వాడును రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెను అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి అని బూడిదను వేసుకుని పడియుండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గోనె పట్టా కట్టుకుని బూడిదలో కూర్చున్న వాడికి దేవుడు ఏ వస్త్రం ఇచ్చాడో తెలుసా? రాజవస్త్రం ఇచ్చాడు. ఒక మాట చెప్పనా ప్రియులారా, ఇప్పుడు మన పరిస్థితి గోని పట్టాలా కనిపించవచ్చు. అందరూ మనల్ని అందరూ గోని పట్ట ఏంట్రా క్రైస్తవులు ఏడుస్తారు, రోధిస్తారు, మందిరం అంటారు, సినిమాలు చూడరు, సీరియల్ చూడరు, లోకంలో బ్రతకరు, ఇష్టం వచ్చినట్టు జీవించరు, ఏంట్రా వేళ్ళు అంటారు. ప్రస్తుతం మనం లోకంకి ఎలా కనబడతామంటే గోని పట్ట కట్టుకున్న వాళ్ళ కనబడతాం. కొన్ని పరిస్థితులు బట్టి మన రక్షణ కొరకు, మన పితరుల రక్షణ కొరకు, లేకపోతే ముందున్న వారి రక్షణ కొరకు, దేశం రక్షణ కొరకు అండి, రాష్ట్రాల రక్షణ కొరకు గోను పట్టు కట్టుకుని ఏడుస్తూ ఉంటాం కదండి మనం. ఇప్పుడు చాలా దీనుల్లాగా ఒకడు అంటాడు చూసారా, పద్దాక 3 మేకులు పీక్కోలేనోడు దేవుడు ఎలాగయ్యాడు అంటాడు. అర్థమైందా? చిన్న టవల్ ఒకటి ఉంది ఆయన మీద అంటాడు. అసలు యేసుప్రభు వస్త్రాల గురించి ఆడికి ఏం తెలుసు? నిద్రమోహం లబ్బర్ బనేలు గాడికి. హల్లెలూయా, గట్టిగా ఎల్లు చెప్పండి. నా తీర్థంలో తెంగరోడాడు. అర్థమైందా? అసలు ఆడికి ఏం తెలుసు అండి యేసుప్రభు వస్త్రం? ఆయన తొడల మీద, వస్త్రముల మీద రాజుల రాజు ప్రభువుల ప్రభు అని ఆయన వస్త్రాల మీద, తొడల మీద రాయబడి ఉందన్నమాట. హల్లెలూయా. అసలు దేవుడు సప్త నక్షత్రధారుడై, ప్రళయకాల రుద్రుడై, యోధా గోత్రపు కొదమ సింహమై రానున్న వేళ ప్రియులారా సమాధులు తెరవబడతాయంట. ఈ దెయ్యాలు, ఈ లోకంలో ఉన్న దేవతలని కూడా వణికిపోతూ ఉంటాయంట. భూపతులు, వినండి, భూపతులందరికీ కూడా అధిపతి ఆయన. ఇప్పుడు భూపతులు ఎంతమంది ఉన్నారో భూపతులందరికీ ఎవరైనా ఈడు ఎక్కడ ఉంటాడో చూసుకోవాలి. నీకేం తెలిసి యేసుప్రభు కోసం 3 మేకులు పీక్కోలేకపోయాడా? కావాలని ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. సముద్రంలో మార్గం వేసిన వాడు, 40 లక్షల మందిని పోషించిన వాడు, 10,000లో సుందరుడు, అతికాంక్షణీయుడు, పూజనీయుడు యోహాను అంటాడు, ఆయన చూసి చచ్చిన వాడిగా పడిపోయాను. గువ్వ కన్నులు కలిగిన వాడు, అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడు, ఎఫ్ మేజర్. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అంత గొప్ప దేవుడు అండి బాబు ఆయన. తేజో సంపన్నుడు అండి బాబు. వర్ణించడం మన వల్ల కాదు, పూజించడం మన వల్ల కాదు, వివరించడం మన వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మొదటి వాడా, కడపటి వాడా, మృతుడై తిరిగి లేచినవాడా. మొదటి వాడా, కడపటి వాడా, మృతుడై తిరిగి లేచినవాడా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా
స్తోత్రము కన్నులు కలవాడా అపరంజిని పోలిన పాదములు కలవాడా అపరంజిని పోలిన పాదములు కలవాడా. హల్లెలూయా. ఆ రోజు ఎవరు తట్టుకోలేరు, నిలబడలేరంటాడు. రౌంధ్రుడై కొదమసింహమై యోధాగోత్రపు కొదమసింహమై సప్త నక్షత్రధారుడై ప్రళయకాల రుద్రుడై ప్రభు వేంచేయు వేళ, ఆయన వస్తున్న వేళ సమాధులన్నీ తెరవబడతాయంటండి. పరిశుద్ధులందరూ ఆయన కొరకు బ్రతికి చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోతారంట. మనం సజీవులుగా ఉండి రెప్పపాటులో మార్పు నుండి ప్రియులారా వెళ్ళిపోతాం. నేను అంటాను, రాజవస్త్రం చాలా ఇంపార్టెంటు, గోనుపట్ట అనుభవం కూడా ఇంపార్టెంటే. ఒకవేళ గోనుపట్ట అనుభవం కూడా వెళ్ళేవారికే రాజవస్త్రాన్ని ఇస్తాడు. మొర్దుకాయ గనక గోనుపట్ట అనుభవం లేకపోతే, ఏడ్చే అనుభవం లేకపోతే, ప్రజల కొరకు రోధించే అనుభవం లేకపోతే, కన్నీరు కార్చే అనుభవం లేకపోతే, 127 సంస్థానాల్లో ఉన్న వారి కొరకు ఏడ్చే అనుభవం లేకపోతే రాజవస్త్రం అనేది ఉండేదంటారా? చెప్పండి. నీకు రాజవస్త్రం కావాలంటే గోనుపట్టు ఇంపార్టెంటే, ఏడవడం ఇంపార్టెంటే, కన్నీరు కార్చడం ఇంపార్టెంటే. ఓకే, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.